నమస్తే విజయవాడ. మామూలు కాదయ్యా మీరు. మొత్తానికి విజయవంతంగా పెద్ద టీంని తీసుకొచ్చేశారు. రామ్ చరణ్ని తీసుకురాగలిగారు. మెయిన్లీ థ్యాంక్స్ టు ఎంపీ గారు. ఇంత షార్ట్ టైంలో చాలా బాగా ఆర్గనైజ్ చేసినందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. 1962 బెంజ్ సర్కిల్ దగ్గర సరోజినీదేవి హాస్పిటల్లో నేను పుట్టాను. అప్పుడు బెజవాడ. సో బెంజ్ సర్కిల్ నాకు బాగా తెలిసి అప్పుడు వాకింగ్ స్ట్రీట్ అయి ఉండేది. ముంత కింద పప్పు, గవర్నర్ పేటలో ముంత కింద పప్పు ఇవన్నీ తిని ప్రతి హాలిడే ఇక్కడ ఎంజాయ్ చేసినాడిని, మీతో పెరిగినాడిని, మీతో ఉన్నాడిని, మీతో ఉండిపోయేవాడిని. నేను ఇక్కడ పుట్టింది ఎంత వాస్తవం. పెద్ది అనే సినిమా ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, మాకు ఆర్టిస్టులకి, మీ అందరికీ పెద్ద దిక్కు అవుతుంది. ఇది వేరే రేంజ్కి వెళ్ళిపోయే సినిమా. అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకునే టైం, అందరూ ఆకలి, అందరు దాహం తీర్చే టైం ఇది. నాకు కూడా, ఎందుకంటే నాకు మంచి క్యారెక్టర్ వచ్చి 8 ఏళ్ళు అయింది. అంటే అరవింద సమేత తర్వాత పెద్దిలో నా క్యారెక్టర్, నాకు బుచ్చిబాబు నన్ను ఎలా ఊహించాడో నాకు తెలియదు, కానీ అప్పల్ సూరిగా నాకు తెలిసి ఇదే నా బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. సినిమా కూడా బెస్ట్ సినిమా అవుతుంది. ఇక రామ్ చరణ్ మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు. ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడి నుంచి 6 కొట్టాడు. ప్రతి షాట్ సినిమాలో 6రే. మీరు క్యాచ్ పట్టుకోవాలంతే. వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారితో ఒక చిన్న డిస్కషన్ జరిగింది, మెగాస్టార్ గారితో. అప్పుడు నేను చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మాట్లాడుతూ ఎంత ఎదిగిపోయాడండి అని చెప్తా ఉంటే ఆయన ఒక మాట అన్నారు, చరణ్ టాలెంట్ వైజు, కెరియర్ వైజు, సక్సెస్ వైజు ఒక ఎత్తు అయితే మనిషిగా సక్సెస్ అయ్యాడు. ఒక మంచి మనిషిగా. ఆ మంచి మనిషి, మంచి మనసు నేను సెట్లో చూస్తూ ఉంటాను. కలిసినప్పుడల్లా ఆ చూపులో, ఆ మాట, పిలుపులో కనపడుతూ ఉంటుంది. సో తనతో ఎప్పుడైనా ఏదైనా నేను ఎప్పుడూ రెడీగానే ఉంటా. ఎందుకంటే ఆపర్చునిటీ రావటమే గొప్ప విషయం. తన మనసు గురించి చెప్పాలంటే సాయిధరం తేజ్ ఒకసారి అన్నాడు, తన ఇంట్లో వాళ్ళ పేరెంట్స్తో పాటు వాళ్ళ బాబాయ్, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, తన కజిన్స్ అందరితో చాలా ఆప్యాయంగా ఉంటాడు. చాలా సరదాగా అల్లరి చేస్తూ కలిసిమెలిసి ఉంటామని చెప్పాడు. చాలా సంతోషం. ఈ పర్టికులర్ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఓకే. ఇక మా బుచ్చిబాబు పోర్టబుల్ సైజులో, బఠానీ సైజులో ఇంత ఉంటాడు. తనలో ఎంత బుర్ర ఉందో, ఎంత టాలెంట్ ఉందో, అన్బిలీవబుల్ టాలెంట్ ఉంది, అన్లిమిటెడ్ టాలెంట్ ఉంది. ఈజ్ అన్స్టాపబుల్ ఆల్సో. తను పోర్టబుల్ ఎందుకన్నానంటే ఇలా ఉంటాడు, అందరు సంకల్లో దూరిపోతూ ఉంటాడు, చాలా ప్రేమగా ఉంటాడు. ఆ పోర్టబుల్ సెట్ని ఎక్కడికి అంటే ప్రతి ఇంట్లో, ప్రతి గుండెల్లో చేర్చేసుకుంటారు. అసలు వదిలితే సంకెక్కేస్తాడేమో అటువంటాడు. తను ప్రతి క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అద్భుతంగా ఉంటుంది.
మీరు చూస్తారు సినిమా, నేను ఎక్కువ చెప్పవసరం లేదు, మీ అందరికీ అన్నీ బాగా తెలుసు. ఇక రెహమాన్ గారి గురించి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా సెల్యూట్ సార్. ఇక ర్యాండీ ఒక వన్ మోర్ అనేది ఎప్పుడు వినపడుతుంది దగ్గర. అండ్ ధైర్యంగా టేక్ ఓకే అని చెప్పగలిగే ధైర్యం ఒక్క ర్యాండీకే ఉంది, డైరెక్టర్ కంటే ముందు. అంత క్యాలిబర్ ఉన్న ర్యాండీతో పనిచేశాను. నా అదృష్టం ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఇటువంటి వాళ్ళతో పనిచేయగలుగుతున్నాను. జాన్వి మీలాగానే నేను ఫస్ట్ టైం ఇక్కడ కలిశాను. సినిమా చేశాం కానీ నేను కలవలేదు ఎప్పుడు. శ్రీదేవి గారు నాన్నగారు సినిమాలో చేశారు కానీ ఆవిడ తెలుసు కానీ ఈవిని కలవలేదు. కానీ శ్రీదేవి గారు ఎక్కడున్నా ఈ జర్నీ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లుకింగ్ ఎట్ జాన్వి, మనందరం ట్రైలర్ చూసాం, ఎంత బాగుందో, ఎంత బాగా చేసిందో మీ అందరు చూశారు. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. సతీష్ గారు, రామ్ చరణ్ తనకై తను ఫోన్ ఎత్తి సతీష్ గారికి ఫోన్ చేసి ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది? అంటే ఆయన క్యాలిబర్ ఏంటో కూడా మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. ఆయన నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రొడక్షన్లో ప్రతిరోజు వచ్చారు, కూర్చున్నారు, ప్యాషనెట్గా సినిమా తీశారు. సో వీళ్ళందరితో పనిచేయటం, ఐఎమ్ సారీ ఇఫ్ ఐ ఫర్గాట్ ఎనీబడి. సో వీళ్ళందరితో పనిచేయటం, ఈ జర్నీ ఎంజాయ్ చేయటం అనేది నాకు ఒక అద్భుతం. నా జీవితంలో ఇదొక అద్భుతం అవుతుంది, నా బెస్ట్ ఫిల్మ్ అవుతుంది, నా బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. ఒకే ఒక డైలాగ్తో ఫినిష్ చేస్తాను. ఆఖరికి వచ్చను కూడా ఒంట్లో దాచుకుని బతకాలంటారా దీని అమ్మ బతుకు. మీ అప్పల సూరి. థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ. మిర్జాపూర్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో ఇతను కూడా అంతే పాపులర్ అయ్యాడు. హిందీలో వచ్చినటువంటి ఒక సిరీస్ తెలుగులో కూడా అంత హిట్ అవ్వడం అనేది అరుదుగా జరిగేటువంటి విషయము. Inviting on stage a very fantastic versatile performer, Divyendu, to please come on stage. मैं कुछ बोलना चाहता हूं आप लोगों के लिए. इफ आई हैव एनी ग्रामेटिकल मिस्टेक्स प्लीज माफ कर देना. विजयवाड़ा प्रजलको. ओके, so far so good. ना दिव्येंदु नमस्कारालु. Oh, nice. Okay, there is one more. Oh, there is a dialogue in Mirzapur where I say No, not that one. I'm not going to say that one. But there is a dialogue in Mirzapur where I say, family hain aap log hamari. And if I translate it here, it says, Meru ma kutumbam. Now, for Pedi, I mean, guys, this is my Telugu debut, and I'm just so happy and so fortunate that it's happening with this film, Pedi. It all started with the mad genius, Bucci Babu. Bucci Babu, thank you so much for showing so much love and confidence on me. I had such a great time working on this film, and to realize that you guys love me so much here, thank you so much for that feeling. It means a lot. I'm very new to the culture, to emotions, to the language and everything. So please bear with me. Everyone sitting here tonight, Randy sir, Janvi, Jagapati Babuji, and the mega power star, Ram Charan. What a guy.
What a guy. I mean, he made my life so much easier. You know, acting with him is no joke, but he made me very, very comfortable, extremely comfortable, so that I could, you know, express myself the way I wanted to for the character. Oh, by the way, the name of my character is Ram Bujji. Yeah, that. And, you know, more than anything, hey, hi. Also, a big thanks to Maitri Films and to Satish Garu. Satish Garu, your town is absolutely mad. You guys are mad. Amazingly mad. What energy, man. And I really hope that you show this love and energy to our film Peddi, which is going to release on the 4th of June. Guys, this film is about the struggle for identity, which I guess... Thank you. But more importantly, guys, thank you. But more importantly about Peddi, the film is about identity. Our character Peddi, he talks about identity about each and every one. It's not just a film of one territory on one area, but I think it's going to be a pan-India film. It's going to be a global film. So please come and show your love and support to the film. Thank you so much. Thank you. Thank you so much, and welcome to Tollywood once again. Looking forward to seeing you in many more characters. Thank you so much. తన తల్లి అందాన్ని మాత్రమే కాదు, నటనా వారసత్వాన్ని కూడా పునికి పుచ్చుకొని ఈరోజు అందరికీ నమస్కారం. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్ది చూసినప్పుడు కూడా ఇదే ప్రేమ బయటికి వస్తారు అని ఆశిస్తున్నాను. అదే మాకు రోజు రాత్రి కష్టపడి పని చేయడానికి బలం ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఈ ఫిల్మ్ చాలా స్పెషల్ ఉంది. ఈ సినిమాలో మెసేజ్ ఏంటంటే, నీ ఐడెంటిటీని, నీ జీవితానికి అర్థం ఏంటి అనేది కనుక్కోవడం. నా జీవితానికి మీనింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, పర్ఫామ్ చేయడం, సినిమాలు చేయడం. నా ఐడెంటిటీ కూడా ఈ భూమితో, మీ అందరితో చాలా డీప్గా కనెక్ట్ అయి ఉంది. మీరు నాకు చూపించే ప్రేమకి నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఐ హోప్ ఐ మేక్ యూ ఆల్ వెరీ ప్రౌడ్. మేము చేసిన ఈ సినిమా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. కానీ ఈ సినిమా రిలీజ్ ముందే నాకు చాలా ఇచ్చింది. రామ్ సార్తో వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చింది. హీఈస్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్ అండ్ అ జెమ్ ఆఫ్ అ పర్ఫార్మర్. జయ చరణ్. బుచ్చి సార్ నాకు తెలిసిన మోస్ట్ ప్యాషనెట్ డైరెక్టర్. రాండీ సార్ నా ఫేవరెట్ డిఓపి. అండ్ రెహమాన్ గారు గురించి చెప్పాలంటే ఆయన ఒక లెజెండ్. మన ప్రొడ్యూసర్ సతీష్ గారు ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ని చాలా వండర్ఫుల్గా మార్చారు. అలాగే ప్రవీణ్ సార్ కూడా. మా ఎంటైర్ టీమ్ ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎంజాయ్ చేయడానికి తమ బెస్ట్ ఇచ్చారు. సో ఐ హోప్ యూ రియలీ ఎంజాయ్ ఇట్. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. మీరు ఇలా మా కోసం వస్తే మా కష్టానికి నిజమైన ఫలితం దొరికినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ ఈసారి మీరు నన్ను ఇంకా కొంచెం ఎక్కువ చూస్తారు. థ్యాంక్ యూ. మేము ఇంకా చాలా 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 చూడాలని అనుకుంటూ ఉన్నాము. నువ్వు ఇంత చక్కగా తెలుగు మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అమ్మ తెలుగు ప్రేక్షకుల గురించి చెప్పిన ఏదైనా ఒక మాట గుర్తుందా నీకు? అమ్మ ఇన్ని సినిమాలు చేశారు, అందరం ఇంతగా అభిమానించాము, తెలుగు సినిమాల గురించి, ప్రేక్షకుల గురించి అమ్మ చెప్పింది ఏదైనా మా కోసం? Audience is God. That's what she would always tell me. మీ ప్రేమ నాకు, it's everything for me. సూపర్. అండ్ అలాగే మీరు డైరెక్టర్ బుచ్చి గారు రౌడీ డైరెక్టర్ అన్నారు. ఏదైనా ఇన్సిడెంట్ ఏమైనా షేర్ చేస్తారా? మీరు అలా అనడానికి ఎందుకు, ఏం ప్రేరేపించింది? రౌడీ డైరెక్టర్ పాపం ఎంత
సాదా సీదాగా చాలా సింపుల్ గా కనిపిస్తున్నారు ఆయన. ఆయన కట్అవుట్ కూడా ఉంది అక్కడ. ఐ లిమిటేట్ హిమ్ ఆఫ్టర్ ఎవ్రీ టేక్. ఓకే, ఎవ్రీ టేక్ తర్వాత అదిరిపోయింది అదిరిపోయింది, కానీ మళ్ళీ ఒకసారి టేక్. దిస్ ఇస్ హౌ హి యూజ్డ్ టు బి. ఓకే, అంటే ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో టేక్ అంటారా? బాగుంది బుచ్చిబాబు గారు. మీరు ఆయనకి హిందీ ఏమైనా నేర్పించారా? మీరు ఆయనకి హిందీ నేర్పించారా? నో, హీ డజంట్ లెర్న్. ఈరోజు నేర్పిద్దాం. ఓకే, దీని తర్వాత ఆయనకి హిందీ నేర్పించేద్దాం. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారి ఐకానిక్ ఫిల్మ్ జగదేక వీరుడు అతిలోక సుందరి. సో అందులోని డైలాగ్స్ నాకు తెలిసి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒక్కసారి జస్ట్ మీకు ఆ సీన్లోని ఒక బిట్ చూపించాలనుకుంటున్నాము. మీరు కావాలంటే అమ్మ డైలాగ్ ఒకటి చెప్పొచ్చు. ఓకే, ఒకసారి చూద్దామా? లెట్స్ హావ్ ద డైలాగ్ ప్లీజ్. వెళ్ళమ్మా, నువ్వు బయలుదేరు. మానవా, ఒక్క పరి నీ వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకనవా? ఏమిటి? నాకు తెలిసి ఇక్కడ కొంచెం బ్లర్డ్గా వచ్చిన మెమరీలో మాత్రం జాన్వి మీకు చాలా క్లియర్గానే ఉండుంటుంది. ఒక్కసారి మా కోసం ఆ డైలాగ్ చెప్తారా? ఓకే, ఐల్ ట్రై. మానవా, ఓ మానవా, ఒక్కసారి నా చెయ్యి పట్టుకోవా? Thank you so Thank you much, so Janvi. much. Wishing you super success, all the love, and see you more in films. Thank you so much. Requesting you to please be seated. Thank you. అందరికీ నమస్కారం అండి. సినిమా 2 రోజుల్లోనే రిలీజు. చాలా టెన్షన్గా ఉంది, నెర్వస్గా ఉంది. ఇక్కడికి వచ్చిన మంత్రి గారికి, దుర్గేష్ గారికి, ఎంపీ చిన్ని గారికి థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్తో చాలా గ్రాండ్గా జరుగుతుంది ఫంక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, నిజంగా చెప్తున్నా. మాట్లాడేసిందంతా పెద్దోళ్ళు మాట్లాడేశారు. కానీ చెప్తా, 5 సంవత్సరాల తర్వాత, ఉప్పిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేశాను నేను. ఉప్పినకి నేషనల్ అవార్డు వచ్చింది, చాలా డబ్బులు వచ్చాయి ప్రొడ్యూసర్ గారికి, నాకు కూడా. ఇన్ని సంవత్సరాల టైం ఎందుకు తీసుకున్నారా అంటే అది ఓన్లీ పెద్ద సినిమా కోసం తీసుకున్నా. ఇక్కడే ఉప్పిన టైంలో నాకు విజయవాడలో చాలా మంచి అనుబంధం ఉంది. ఒక్క నిమిషం మాట్లాడేస్తాం, ఫటఫట్లాడతా. చరణ్ సార్ వచ్చేస్తారు నెక్స్ట్. ఉప్పెన నేను ఇక్కడే నాగార్జున యూనివర్సిటీ దగ్గర సైకిల్ తొక్కుంటా రాసుకున్నాను స్టోరీ. నేను ఫాదర్ అవుతున్నానని డాక్టర్ గారు చెప్పింది కూడా విజయవాడలోనే. ఆ దుర్గామాత బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను. చరణ్ సార్, నేను ఉప్పెన అయిపోయిన తర్వాత ఎవరితో సినిమా చేయాలని టెన్షన్లో తిరుగుతూ ఉంటే నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చారు మా గురువుగారు సుకుమార్ గారు. థ్యాంక్ యూ సుక్కు సార్, నన్ను చరణ్ సార్ దగ్గర కూర్చోబెట్టినందుకు తీసుకెళ్ళి. అంటే నాకు ఉప్పిన మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్తే పెద్ది రామ్ చరణ్ గారు ఇచ్చారు. నేను చరణ్ సార్కి స్టోరీ చెప్పాను, దేవుణ్ణి మొక్కుని వెళ్ళాను. ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా, స్వామి దత్తాత్రేయ స్వామి ఇది ఓకే చేస్తే నీకు రుణపడిపోతానని. చరణ్ సార్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు. పెద్ది అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్లా కనిపిస్తుంది మీకు, కానీ ఇది కమర్షియల్ ఫిల్మ్ కాదు. చాలా కమర్షియల్ ఫిల్మ్గా ఉంటూ ఒక ఎమోషనల్ డ్రామా ఇది. ఒక ఆటగాడి జర్నీ. అంటే ఆట అంటే ఇన్నాళ్ళు ఆట అంటే ఆగతాయితనంగా ఉంటుంది, కానీ ఆట ఏం తీసుకొస్తుంది ఒక మనిషికి? తన ఐడెంటిటీ తీసుకొస్తుంది, తన గౌరవం తీసుకొస్తుంది, తన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా మారుస్తుందని చెప్పే కథ పెద్ది. అంటే పెద్ది అంటే అలలా ఎగసపడిన మనిషి కథ కాదు, పడినా లేచిన మనిషి కథ పెద్ది. టెన్షన్గా ఉంది. చరణ్ సార్, అంటే ఈ జర్నీలో మీతో గడిపిన రోజులన్నీ నాకు గుర్తున్నాయి. షూటింగ్ డేస్ నుంచి మీరు ఎక్కడున్నాడు కూడా కనిపిస్తలేదు నాకు. షూటింగ్లో నేను కొత్త, అంటే సెకండ్ ఫిల్మ్కే ఒక స్టార్ హీరో డైరెక్టర్ నమ్మివ్వడం అంటే మామూలు విషయం కాదండి. ఉప్పిన అయిపోయిన తర్వాత, చాలా హిట్ అయిపోయిన తర్వాత చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ హైదరాబాద్లో కనిపించినప్పుడు కానీ కాల్ చేసి నాకు మాట్లాడారు, అన్న
ఇంటికి వెళ్ళిపోతారు అనుకుంటే మా అమ్మ మా నాన్న ఇంకొక 2-3 సంవత్సరాలు ట్రై చేయరా, బుచ్చిబాబు లాంటి ఓడే డైరెక్టర్ అయ్యారంటే మీరు అవుతారని. అలాగా అంటే ఒక రెండో సినిమా డైరెక్టర్కి ఒక పెద్ద సినిమా స్టార్ డైరెక్టర్ సినిమా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు సార్. నన్ను నమ్మారు, నా కథను నమ్మారు. అంటే ఒక నిజాయితీగా ఒక కథ రాస్తే, పెద్ద కథ ఒక దర్శకుడు రాస్తే, ఒక నిజాయితీ గల హీరో ఆ కథను నమ్మి చేస్తే ఏంటి అన్నది పెద్ద తెలుస్తుందండి. పెద్ద నేను రోజు చూస్తున్నా, ఇప్పటికి నేను 50 టైమ్స్ నుండి 100 టైమ్స్ చూసా. పెద్ద చూసిన ప్రతిసారి సెకండ్ హాఫ్లో లాస్ట్ 40-50 నిమిషాలు నేను ఎమోషనల్ అయిపోతా, నా కళ్ళంటే నీళ్ళు వస్తాయి. సేమ్ టైము నా చుట్టుపక్కల చూసిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారు, నేను చెప్తే బాగోదని చెప్తలేదు. చాలా మంచి సినిమా తీసావురా, చాలా బాగుంటుంది సినిమా, అందరూ చూస్తారు అని చెప్తున్నారండి. ఈ సినిమా జూన్ 4th రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీస్తో వెళ్ళండి, మీ కిడ్స్ని తీసుకుని వెళ్ళండి. అంటే పెద్ద అంటే ఒక ఆటంకం వస్తే ఆగిపోయే ఒక కుర్రోడు కథ కాదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు సాగే కుర్రోడు కథ. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు చదువుకున్నా, పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని. 10th క్లాస్ నాన్ డీటెయిల్లో ఉండేది. అలాగ పట్టుదల ఉంటే ఏమి సాధించవచ్చు అంటే చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ పెద్ద జర్నీ. పెద్దిగాడికి విజయం చాలా ఈజీగా దక్కలేదు, చాలా స్ట్రగుల్తోనే విజయం సాధించాడు పెద్దిగాడు. కానీ ఆ సాధించిన విజయం ఎలా ఉంటుంది అన్నది రేపు పెద్ద థియేటర్లో చూద్దరు. కానీ థ్యాంక్ యూ చరణ్ సార్, నన్ను నమ్మినందుకు, నాకు ఈ సినిమా ఇచ్చినందుకు మిమ్మల్ని లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను, మీకు రుణపడి ఉంటా సార్ ఎప్పటికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జాన్వి మేడం థ్యాంక్ యూ. ఈ సినిమాకి మేమందరం మట్టిలో రస్టిక్గా ఉంటే మీరు తీసుకొచ్చి కలర్ యాడ్ చేశారు. మీ మదర్కి మేమందరం పెద్ద ఫ్యాన్స్. మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క సీన్లోని ఒక మగరాయిల్లాగా ఉంటుంది, ఒక హీరోయిజం ఉంటుంది మీ పర్ఫార్మెన్స్లో. ఈ సినిమాలో చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఈ అచ్చియమ్మ క్యారెక్టర్ని కూడా మర్చిపోవడం అంత ఈజీ కాదు. క్లైమాక్స్లో మీరు చేసే ఆ పెర్ఫార్మెన్స్ కానీ అన్నీ. సతీష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సినిమాని నమ్మి ఏ రోజు ఒక మాట అనకుండా నన్ను ఒరే నువ్వు చేసుకోపో అన్నారు. ఇది 350 కోట్లు ఎంత అయింది, నాకు 25 కోట్లతో తీసా పెద్ద సినిమా. రవి గారు గట్ట ఉన్నారు, కానీ ఇప్పుడు ఇంత బడ్జెట్ సినిమా నాకు ఇచ్చారు. నేను జాగ్రత్తగానే చేశానని నమ్ముతున్నా, ఎందుకంటే మీరు ఎప్పుడూ నవ్వుతానే స్మైల్తోనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జగపతి బాబు గారు అంటే హీరో గారిలో రామ్ చరణ్ గారిని ఎలాగా నమ్ముతారో దీంట్లో అప్పల సూర్య అనే క్యారెక్టర్ ఉంటుంది. అది చాలా చాలా మంచి క్యారెక్టర్ అండి. అప్పల సూరి ఫస్ట్ హాఫ్లో అప్పల సూరిని హీరో గారిని ఎంత బరువైన హృదయంతో మోస్తారో అప్పల సూరి క్యారెక్టర్ని కూడా అంతే బరువైన హృదయంతో మోస్తారు. అప్పల సూరి సీన్స్ వచ్చినప్పుడు మీ కళ్ళంటే నీళ్ళు తిరగకపోతే నా పేరు బుచ్చిబాబు సానాయ్ కాదు. దివ్యంద్ గారు లవ్ యూ సో మచ్ బ్రదర్. మీ మిర్జాపూర్ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్, మీరు రైల్వే మ్యాన్ కానీ అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దీంట్లో పెద్దలో పార్ట్ అయినందుకు, ఆన్ బోర్డ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా సూపర్ యాక్టర్. లవ్ యూ సార్. రండి సార్. ఈ విజువల్స్ అందరూ చెప్తున్నారు, చెన్నైలో నేను ఉండి రెహమాన్ గారి దగ్గర ఉండి చేసినప్పుడు చెప్తున్నారు అందరూ, ర్యాండీ గారు చాలా బాగా తీశారా, పిక్చర్ అదిరిపోయింది అని. థ్యాంక్ యూ సార్. నేను రాసుకున్న 10 అక్షరానికి ప్రాణం పోశారు. చరణ్ సార్ పర్ఫార్మెన్స్ అంతే నెక్స్ట్ లెవెల్లో చూపించారు. మీరు పెట్టే బ్లాగులు ఎంత బాగున్నాయంటే అది రేపు పొద్దున్న సినిమాలో ఆడియన్స్ అందరూ విట్నెస్ చేయాలని కోరుకుంటున్నా సార్. సార్ అవినాష్ కోలా గారు థ్యాంక్ యూ. చాలా సెట్లు వేశారు, ఒక 20 సెట్లు వేశారు. వేసి చాలా మంచిగా న్యాచురల్గా తీశారు అవినాష్ కోలా గారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కోలా గారికి థ్యాంక్ యూ. ఏకాంబరం గారు కాస్ట్యూమ్ డిజైనర్ ఏకాంబరం గారికి చాలా న్యాచురల్గా తీసుకొచ్చారు, ఆయనకి థ్యాంక్ యూ. ఏఆర్ రెహమాన్ సార్ మీ చికిరి రై రై రారా హలో హలో అన్ని పాటలు హిట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు కొట్టినప్పుడు చాలా స్టైలిష్గా చాలా మాస్గా ఉంది. లవ్ యూ సార్. ఈ సినిమాకి మీరు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం అన్నది నా చిరకాల వాంఛ కోరిక, అది తీర్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చరణ్ సార్ మళ్ళీ వన్స్ అగైన్ లవ్ యూ సార్. మీరు లేకపోతే బుచ్చిబాబు లేడంతే. పెద్ద మీరు నాకు ఇచ్చారు. లైఫ్లో ఎప్పటికంటే నేను మాట్లాడలేకపోతున్నాను, నా చేతులు తిమ్మిరెక్కుతున్నాయి సార్. అంటే నర్వస్గా ఉంది. జూన్ 4th ఈ సినిమా వస్తుంది. మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీ కిడ్స్ని తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. చాలా ఎమోషనల్ అవుతారు, చాలా ప్రేమిస్తారు. పెద్దిని ప్రేమిస్తారు, పెద్దిని లవ్ చేస్తారు, పెద్దితో ఆడతారు, పెద్దితో పాడతారు. పెద్ది మీ ఇంటికి వస్తాడు, ఒరే భలే చేశాడు రా చరణ్ గారు అని చెప్పుకుంటారు.
ఒక సెకండ్ హాఫ్లో 4-5 సీన్లు ఉంటాయండి. చరణ్ సార్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే మీ కళ్ళంటే నీళ్ళు రాకుండా ఉండవు. చరణ్ సార్ థ్యాంక్ యూ సార్. June 4th థియేటర్స్లో కలుద్దాం, ఎమోషన్ అవుదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బుచ్చిబాబు గారు వెళ్లే ముందు, ఐ నో యు ఆర్ వెరీ ఎమోషనల్ ఆల్రెడీ. అయితే వెళ్లే ముందు ఒక క్వశ్చన్. 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకునేటప్పుడు ఏం చెప్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఎలా చెప్పుకుంటారు? 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా గురించి గుర్తించుకోవాలంటే రామ్ చరణ్ అంతే. చరణ్ గారు ఈ సినిమా కథ ఓకే చేయడం అంటే మామూలు ఇష్యూ కాదు. రేపు పొద్దున్న మీరు స్క్రీన్ మీద చూద్దరు కానీ ఇలాంటి కథ ఒక స్టార్ హీరో ఓకే చేస్తాడా అని. స్టార్ హీరో ఎందుకు ఓకే చేశారు? ఒక కథను నమ్మితే ఆయన కూడా ఒక కథ నమ్మి మీ అందరికీ ఒక మంచి కథ, మన రూటెడ్ కథ, మన విజయనగరంలో జరిగిన ఒక కుర్రోడి కథ చూపించడానికి వస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లాస్ట్లో మాకు కూడా ఒక బిస్కెట్ వేసినందుకు. నమస్తే విజయవాడ. నమస్తే. సారీ సుమ గారు, నాకు మైక్ ఇవ్వడానికి కొంచెం డిలే అయింది. విజయవాడలో ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్లా లేదు, సక్సెస్ మీట్ చేస్తున్నట్టు ఉంది. థ్యాంక్ యూ. కేశినేని చిన్ని గారికి, దుర్గేష్ గారికి ఇంత గ్రాండ్ ఈవెంట్కి సపోర్ట్ చేసినందుకు మీకు, మీ టీం అందరికీ చాలా థ్యాంక్ యూ సార్. ఇంత షార్ట్ నోట్లెస్ చేసినందుకు. విజయవాడ అసలు మీ అందరి మధ్యలో ఇక్కడికి వచ్చి చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు నుంచి వెయిట్ చేసినందుకు. ఇంత హీట్లో షర్ట్ అంతా మొద్ద అయిపోయింది అందరికీ. బట్ ఈ హీట్ని, ఈ ఎనర్జీని చాలా ఇంతసేపు ఎంజాయ్ చేసాం. విజయవాడలో చేయాలనుకున్నాం. ఎప్పుడైతే డిసైడ్ అయ్యామో నేను సతీష్ గారికి చెప్పాను, ఇది మా లక్కీయెస్ట్ సిటీ. నాన్నగారికి కానీ మాకు ఖైదీ నెంబర్ 150 కూడా ఇక్కడే చేసాం, ఇంద్ర కూడా ఇక్కడ చేసాం. సో ఆ లక్ని కొంచెం మేము ఇంటికి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ, తమ్ముళ్ళకి, ఇక్కడ ఉన్న అన్నయ్యలకి, వచ్చిన అక్కలకి, చెల్లెలకి, మీ అందరికీ పేరున థ్యాంక్స్. అలాగే టీవీలో చూస్తున్న మా అభిమానులకి, వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. సరే, పెద్ది అన్ని విజువల్స్ చూశారు మీరు. పెద్ది ఎన్నో కథలు వింటూ ఉంటాం ఆర్టిస్ట్గా. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని కథలు విన్నప్పుడు ఆశ్చర్యపరుస్తాయి. బట్ పెద్ది అనే కథ మాత్రం విన్నప్పుడు ఎక్కడో గుండెలో నా హృదయానికి చాలా దగ్గరగా హద్దుకుని ఉన్న ఒక కథ. ఇలాంటి కథ మా నాన్నగారు చెప్పినట్టు 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందేమో ఇలాంటి కథ. అలాంటి కథ నాకు వచ్చినందుకు ఫస్ట్లీ నా సుకుమార్ గారికి, బుచ్చిబాబు గురువు గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా దారిలో, ఈ సినిమా జర్నీలో నాకు ఇలాంటి ఒక కథ ఇచ్చినందుకు. ఇది నా లైఫ్ లాంగ్ నా సినిమా లైబ్రరీలో వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్స్గా నిలిచిపోతుంది. పెద్ది చాలా చేసింది, నన్ను వ్యక్తిగతంగా ఒక మంచి దారిలోకి మార్చింది. ఒక యాక్టర్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. లవ్ యూ. అలాగే ఇది నాకు బుచ్చి గారు చెప్పినప్పుడు ఇది ఒక సినిమా స్టోరీలాగా చెప్పలేదు, ఒక వ్యక్తి జర్నీ లాగా, ఒక ప్రయాణం లాగా ఒక కథ మొత్తం నరేట్ చేశారు నాకు. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు, ఇది ఎగిసిపడే ఒక మనిషి కథ కాదు. కిందకి పడిన మనిషి లేచి ఎలా నించుంటాడో అలాంటి కథ ఇది. అందరూ కష్టం గురించి మాట్లాడుతున్నారు. అరే, ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతామండి? కష్టంతో చేసిన పని కాదు, చాలా ఇష్టంగా ప్రేమతో చేసిన పని. ప్రతిరోజు లెగిసి పొద్దునే షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా, జిమ్ చేసి షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా అని అనిపించిన వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిలిమ్స్ నాకు. బహుశా ఒక మగధీర కనిపించింది, రంగస్థలానికి కనిపించింది, RRR కనిపించింది, మళ్ళీ నాకు పెద్దికి అనిపించింది.
అలాంటి అలాంటి భావం అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మా బుచ్చిబాబుకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. బుచ్చిబాబు ఇది నాకు కథ నరేట్ చేసి ఇంట్లో నిజంగా చాలా ఆశ్చర్యపోయిన తన బుర్ర ఎలా పనిచేస్తుందో అని. ఇంత అద్భుతంగా రాసి పెట్టుకోండి. ఇండియాలో నంబర్ 4 or 3 టాప్ డైరెక్టర్స్లో బుచ్చిబాబు పేరు ఉంటుంది ఫ్యూచర్లో. సో అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన బుచ్చిబాబు గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి నాకు ఒకటే బలం నా మనసులో, ఇలాంటి సినిమా చెయ్యాలి అని. ఎవరు కాదు, అది మీరే, మీరే మీకోసమే. నిజంగా ఏ ఆర్టిస్ట్కైనా వాళ్ళ అభిమానుల నుంచి వాళ్ళ శ్రేయోభిలాషుల నుంచి ఇలాంటి ఎక్సైట్మెంట్ ఇలాంటి ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎందుకు చేయాలండి సినిమాలు? హాయిగా ఇంట్లో కూర్చొని వేరే పని చేసుకోవచ్చు. మీకోసం చేతులు ఇరక్కొట్టడమే కాదు, రక్తం చింది కూడా పని చేస్తాను మీకోసం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఒక పిచ్చా, లేకపోతే సినిమాలో మంచి సినిమా చేసి మీకు ఏదైనా ఇవ్వాలని ఒక పిచ్చా నాకు తెలియదు. నాన్నగారు కొడుకు పుట్టినందుకు, కళ్యాణ్ బాబాయ్ గారు ఉన్నందుకు ఇంట్లో ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు. బహుశా ఇంకోటి తెలుసుంటే ఇలా ఇంత పెద్ద ఆర్టిస్ట్ నేను ఒక ఫీల్డ్లో అయ్యేవాడిని కాదు. నాకు తెలిసిందల్లా సినిమా. సో నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, అది రాసి పెట్టుకోండి. సో మా టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా రత్నవేల్ గారి గురించి. ఇది 4వ సినిమా రత్నవేల్ గారితో. ఇంత బ్యూటిఫుల్గా మమ్మల్ని అందరినీ ప్రజెంట్ చేసి ఆయన సీనియారిటీని మాకు సపోర్ట్గా ఇచ్చిన ర్యాండీ గారికి ఆయన స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే పనిచేసిన అవినాష్ కొల్లా గారికి థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా ఇచ్చారు మా పెద్ద వరల్డ్ని. నవీన్ నూలి థ్యాంక్ యూ సో మచ్, ఫెంటాస్టిక్ ఎడిటింగ్. మిగతా టెక్నీషియన్స్ అందరూ, మా అనంత్ శ్రీరామ్ గారు, బాలాజీ గారు, మా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, బాస్కో మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మిగతా సింగర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సతీష్ గారి గురించి చెప్పాలి. మొదటి సినిమా ప్రొడ్యూసర్ లాగా కాదు, ఒక 50 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ లాగా ఆయన దీనికి పనిచేశారు. ఆయన ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి యజమాని. దాంట్లో కూడా ఒక నంబర్ 1 స్థాయిలో ఆయన ఎదుగుతూ వెళ్తున్నారు. ఆయనకి ఏం పని ఇచ్చినా ఇంత చిత్తశుద్ధితో ఇంత డెడికేటెడ్గా చేయలేదు. ఆయన చేస్తారు. మామూలుగా నేను పనిచేసిన 1-2 ప్రొడ్యూసర్లు టీ తాగి భోజనానికి వచ్చి వెళ్ళిపోతారు. అలాంటి టీ తాగి వెళ్ళే ప్రొడ్యూసర్ కాదు. ఎవ్రీ డే 3 పూటలు అంటే 8 hours మాతోనే గడిపినాడు. నాకు ఒక్కరోజు గుర్తులేదు ఆయన సెట్లో లేకుండా. అంత బాగా ఆయన ఇలా మాకు సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు కాదు సారీ వెన్నంట మాకు ఉన్నందుకు సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కో ప్రొడ్యూసర్స్ అండ్ ప్రెజెంటర్స్ మైత్రి రవి గారికి, నవీన్ గారికి కూడా థ్యాంక్ యూ. బిఫోర్ యూ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్న మా జియో సినిమాకి కూడా చాలా థ్యాంక్ యూ. టీ సిరీస్ మ్యూజిక్కి చాలా థ్యాంక్ యూ. ఇంకా ఎవరెవరు అసోసియేట్ అయ్యారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. రెహమాన్ సార్, యు ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ పెద్ది. మేమందరం ఎంత కష్టపడ్డామో 2.5 సంవత్సరాలు, 280 రోజులు, దానన్నిటినీ మీరు దగ్గర తీసుకొచ్చి దానికి ఒక ప్రాణం పోస్తున్నారు. రోజు 6 గంటల మార్నింగ్ వరకు పనిచేసి పడుకుంటున్నారు ఆయన డెడికేషన్కి, ఆయన సినిమాలో పనిచేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. ఏంటి విజయవాడ? ఈసారి ఎవరి పేరు మర్చిపోలేదు కదా నేను. ఆ చంద్రుల్లో ఒక ముక్క జారిందే నా పక్క. మా జాన్వి గారికి ఇక్కడ శ్రీదేవి గారు ఎక్కడున్నారో జాన్వి గారిని చూసి ఎంతో మనస్ఫూర్తిగా ఎంతో గర్వంగా ఆనందపడుతూ ఉంటారు. అలాంటి జాన్వి గారు ఈ సినిమాలో మాతో పనిచేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ జాన్వి గారు. యు ఆర్ ద
you're the happiness of the film. You bring joy to all of us when you come on stage, the way you work. చాలా చాలా పెద్ద లైఫ్ ఉంది మీకు. ఐ విష్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్. మీ అమ్మగారి కన్నా చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో డేట్ గుర్తుందా? జూన్. ఒకటే మా అమ్మాయిలందరికీ ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉండాలని ఉంది మీతోనే. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఎప్పుడైనా ఒక ఆట ఓడిపోతే అది ఆటగాడు ఓడిపోయినట్టే కాదు, ఒక దేశం మొత్తం ఓడిపోయినట్టు ఏ ఆటైనా. అలాగే ఈ పెద్దిగాడు, మీ అందరికి తెలిసి ఆ డైలాగ్ ఉంది, ఆట ఆడలేదు, ఏంటది, పోరాడాడు. అలాగే మీ అందరి ఆశీస్సులతో, దుర్గమ్మాదేవి ఆశీస్సులతో మీ అందరికీ ఉండాలని, మా అందరికీ ఉండాలని, ఈ 4వ తారీఖున వచ్చే ఈ పెద్ది సినిమాకి ఉండాలని, ఈ పెద్దిగాడి ఆత్మగౌరవాన్ని అమ్మ దుర్గమ్మ సాక్షిగా కోరుకుంటున్నాను. ఆత్మగౌరవాన్ని మీరందరూ ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా దుర్గాదేవిని కోరుకుంటున్నాను. మీరు కూడా చల్లగా ఉండండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీ కుటుంబ సభ్యులు అందరినీ అడిగానని చెప్పండి. వాళ్ళందరికీ నా నమస్కారాలు ఇవ్వండి. మీరందరూ ఇంతసేపు ఉన్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.